డిజిటల్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం ఇంతవరకు ఆగేలా కనిపించట్లేదు. సో రైట్ నౌ చూస్తున్నాం మనకు దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్. అణు యుద్ధం జరగబోతోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వీడియోస్ వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే నిజమని అనుకోక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇజ్రాయిల్ విడుదల చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఎక్కడైతే ఒక మనం డాగ్ని ఇట్లా చేసినట్టు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, ఆ అణుబాంబుని విసురుతామనే విధంగా ఇలా నిమురుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇది దేనికి సంకేతం? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ఒకవైపు పెరుగుతూనే ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇటు దిగజారిపోతున్నటువంటి సిచ్యువేషన్. బ్యాంకింగ్ని కూడా హ్యాక్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. మరి ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? ఆర్థికానికి కూడా లోబడిపోతున్నటువంటి ఈ ఇరాన్కి సంబంధించి మరి ఇరాన్ తగ్గేలా కనిపిస్తోంది అనుకున్నటువంటి వాతావరణంలో మళ్ళీ ఇలాంటి వీడియోస్ వైరల్ అవటం అనేది నిజంగా ఒక అణుయుద్ధమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. అణువాయుధాలు వాడే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అణు బాంబులను విసురుతామనేది ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పకుండానే చెప్తూ ఉన్నారు. రైట్ నౌ మనం దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తున్నాము క్లియర్గా. ప్రజెంట్ అయితే ఇరాన్ అమెరికాకు సంబంధించి కూడా ఇలాంటి జోక్యం చేసుకోవద్దని చెప్పింది. ఒకవైపు రష్యా కూడా అమెరికా జోక్యం చేసుకోవద్దు ఈ విషయంలో అని క్రమక్రమంగా చెప్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిణామాల దృష్ట్యా చూసుకుంటే కనుక మరి అమెరికా తలదాచుతుందా అనే విషయం కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నటువంటి దృష్ట్యా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని, అలా అయితే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని చెప్పి అమెరికాను హెచ్చరిస్తూ ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా సైన్యం రంగంలోకి దిగనుందనే వార్తలు వస్తున్నటువంటి వేళ ఇలాంటి వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి రష్యా డిప్యూటీ సీఎం విదేశాంగ మంత్రి సెర్గీ రైబ్కోవ్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇజ్రాయెల్కు నేరుగా సైనిక సహాయం అందించవద్దని ఒకవైపు అమెరికాను హెచ్చరించారు. అలాంటి ఊహాలు సైద్ధాంతిక అవకాశాలపైన వాషింగ్టన్ జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు హెచ్చరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మొత్తం పరిస్థితిని తీవ్ర అస్థిరతకు గురి చేసే విధంగా చర్య అవుతుందని చెప్పొచ్చు అని ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు ఖండించిన విషయం తెలిసిందే మనందరికీ. సో ప్రజెంట్ అయితే తమ దాడులకు ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలను ఆపేందుకేనంటూ ఇజ్రాయెల్ ఒకవైపు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రాలను కూడా ధ్వంసం చేసింది. టెహ్రాన్ అణుబాంబులు తయారు చేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా హెచ్చరిస్తూ ఉంది. అయితే వెంటనే ఇలాంటి వీడియో బయటికి రావటం అనేది మనం చూస్తున్నాం. క్లియర్ కట్గా బాక్స్ నెంబర్ 3లో మనకు విజువల్స్లో బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ నుంచి విడుదలైనటువంటి వీడియో అది. ఇజ్రాయెల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అణుబాంబుని చూపిస్తున్నట్టుగా ఇలా నిమురుతూ ఉన్నటువంటి దృశ్యాలు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఇది దేనికి సంకేతం? ఇది నిజంగా ఇంతటితో ఆగదా? ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా? మరి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము, అంటే రకరకాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకి ఎక్కువగానే అవుతుంది, కానీ తగ్గట్లేదు. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ మీద పడ్డారు. ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థికంగా కూడా లొంగ తీసుకోవాలి, వాళ్ళని లోగా పడేయాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఒకవైపు ఇరాన్ యొక్క బ్యాంకింగ్ని కూడా హ్యాక్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇరాన్ వెనక్కి తగ్గుతుంది అని అనుకున్నారు అందరూ. ఒమాన్కి వెళ్ళటం ఇదంతా చూసాం మనం. సో ప్రజెంట్ ఇరాన్కి చైనా సపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రజెంట్ అయితే అమెరికాకు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు రష్యా కూడా హెచ్చరిస్తూ ఉంది, అమెరికా మీరు కూడా సపోర్ట్ చేయొద్దు అసలు అని చెప్పేసి. సో ప్రజెంట్ ఇరాన్ కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది? నిజంగా అణువాయుధాలు వాడతారా, అణుబాంబులు వాడతారా? క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా? ఇలాంటివి రోజు రోజు చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే కనుక మరో అణుయుద్ధం అనేది ఉండబోతుందా ఈ రెండు దేశాల మధ్య అనేది ప్రస్తుతం అయితే తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుందని చెప్పొచ్చు. మరి ఏం జరగబోతుంది? మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా కొలీగ్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు మనతో. రామ్దాస్, చూస్తున్నాము క్రమక్రమంగా యుద్ధం అనేది ఒక తీవ్ర స్థాయికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ప్రజెంట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పొచ్చా? ఈ ఇజ్రాయెల్ విడుదల చేసినటువంటి వీడియోని చూస్తుంటే అది దేనికి సంకేతం అనుకోవచ్చు? ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద వారే నడుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అయితే ఓవైపు భీకరంగా సాగుతోంది, మరోవైపు ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా సోషల్ మీడియా వారు కొనసాగుతున్న పరిస్థితి. అంతేకాదు స్వయంగా ఇటు ఇరాన్ మిలిటరీ కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తుంది, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ మిలిటరీ కూడా మళ్ళీ కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. మనం ఇందాక స్క్రీన్ పై చూస్తున్న ఇప్పుడు వీడియోలకు సంబంధించి నేను మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇజ్రాయెల్ ఒక వీడియో రిలీజ్ చేసింది.
ఇరాన్ సంబంధించిన అణు కేంద్రాలపై ఇప్పటికే దాడి చేసింది. ఇప్పటికే నతాంజ్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, సెంటర్లపై దాడి చేసింది. కాకపోతే అవన్నీ కూడా పై విభాగం అన్ని కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ అమెరికా గనక తమతో కలిసి ఈ దాడికి కనుక పాల్పడితే ఏ రకంగా ఉంటుందనేది దీని అర్థం. ఒకసారి మనం వీడియో చూడొచ్చు. 2 ఫ్లైట్లలో అటు ప్రెసిడెంట్ ట్రంప్, ఇటు నెతన్యాహు ఇద్దరు కూడా ఫ్లైట్ లో వస్తున్నారు. వస్తూ ఈ బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఏవైతే ఈ అణుశుద్ధి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఆ బాంబులు కావాలి. వాటికి ఆ బాంబులు వేయడానికి కావాల్సినటువంటి విమానాలు ఇప్పుడు అవి అమెరికా దగ్గర ఉన్నాయి. సో అమెరికాను వెంట పెట్టుకొని, ప్రెసిడెంట్ వెంట పెట్టుకొని ఆ బాంబింగ్ తో వస్తున్నాడు. సరిగ్గా వచ్చి ఆ కేంద్రాలపై దాడి చేస్తున్నట్టుగా దాని వీడియో అర్థం. ఎందుకంటే ఇప్పటికే ఈ సెంట్రిఫ్యూజ్లు ఏవైతే ఉన్నాయో సెంట్రిఫ్యూజ్ల మీద దాడి చేస్తే కనుక ఇక కంప్లీట్ గా బ్లాస్ట్ అవుతుంది. ఆ యురేనియం కేంద్రాలన్నీ కూడా బ్లాస్ట్ అయ్యి పూర్తిగా విషవాయువులు రిలీజ్ అయ్యి కంప్లీట్ గా విధ్వంసం ఉంటుంది. సో అది ఆ వీడియో సారాంశం. అక్కడి నుంచి అలా వచ్చి ఆ బాంబింగ్ పూర్తయిన తర్వాత రైజింగ్ లయన్, అక్కడ ఒక లయన్ ఉంది, మనకు లయన్ కనబడుతున్న సింహాన్ని నిమురుతున్నారు, దాని మీద ఇజ్రాయెల్ జెండా ఉంది. సో రైజింగ్ లయన్ అనేది ప్రస్తుతం ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరు. అలా రైజింగ్ లయన్ మధ్యలో ఈ 2 బయలుదేరుతాయి. మళ్ళీ దాడులు పూర్తి చేసుకొని వచ్చి దాన్ని ఆ సింహాన్ని నిమురుతున్నాడు. ఇది ఇజ్రాయెల్ సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో. రైట్, నెక్స్ట్ మూవ్ ఆన్. ఇంకొక వీడియో చూద్దాం. అది ఇరాన్ రిలీజ్ చేసిన వీడియో. ఇరాన్ అణుబాంబు యొక్క మినియేచర్ అణుబాంబు, మినీ అణుబాంబు దాన్ని దువ్వుతున్నాడు. అంటే వీడు కూడా సిద్ధంగా ఉన్నాం, మేమేం తక్కువ లేము, మీకు తగ్గట్టుగా సమాధానం ఇస్తామంటూ ఆ చిన్న మినియేచర్ ఆటమిక్ ని ఇలా దువ్వుతున్నాడు. చూడండి, అది కూడా రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, మేము కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు దీని సారాంశం. సో రైట్, అది మొత్తం మీద ఇరు దేశాలకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మనకు కనబడుతున్న దృశ్యాలు అవి. సరే, ఇది ఎట్లా ఉన్నా మొత్తం మీద దాడులు అయితే భీకరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతుంది. ఇప్పుడు ఇవాళ యుద్ధం దాదాపు వారం దాటింది, ఇవాళ 8వ రోజుకు చేరింది. ఇరాన్ కూడా చాలా భీకరంగా దాడులు చేస్తూ ఒక రకంగా దాడులకు సంబంధించి బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ మిసైల్ వాడుతున్న నేపథ్యంలో ఈ ఐరన్ డోమ్ కూడా పూర్తిగా కొన్ని చోట్ల పనిచేయక అడ్డుకోలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు అంతేకాదు, ఇరాన్ నిఘా సంస్థ మొసాద్ సెంట్రల్ ఆఫీసులు లేపేశారు, స్టాక్ ఎక్స్చేంజ్ ధ్వంసం చేశారు, నిన్న సొరోక్కా హాస్పిటల్ మీద దాడి చేశారు, దక్షిణ ప్రాంతంలో సెంట్రల్ ఇజ్రాయెల్ లో, సదరన్ ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నారు. దీని అంతటి కారణం క్లస్టర్ బాంబులు. ఏవైతే 111 దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబులను ఇప్పుడు ఇరాన్ వాడుతుందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. సో ఆ రకంగా తమపై దాడి దిగుతుందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఇరాన్ పై చేస్తున్న దాడుల సంబంధించి కూడా లేటెస్ట్ గా కొన్ని ఉపగ్రహ చిత్రాలు అయితే రిలీజ్ అయ్యాయి. ప్రధానంగా ఈ చిత్రాలను చూస్తే కనుక ఈ 13వ తారీఖు నుంచి చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ ఆటమిక్ సెంటర్లపై దాడి చేశారు, సైనిక స్థావరాలపై దాడి చేశారు, అలాగే గ్యాస్ స్టేషన్లపై దాడి చేశారు, అలాగే చమురు నిల్వ కేంద్రాలపై దాడి చేశారు. చాలా భయంకరమైన దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. అవన్నీ కూడా శాటిలైట్ ఇమేజ్ లో చూస్తే పూర్తిగా విధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఈ తబ్రీజ్ క్షిపణి స్థావరం కూడా ధ్వంసమైనట్టు చెప్తున్నారు. ఇది టెహరాన్ కు ఉత్తరాన ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు శాటిలైట్ చిత్రం కొన్ని ఇరాన్ లోని పార్సిస్ కు ఉత్తరాన కోజిర్ మిలిటరీ బేస్, అది కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. ఇక మీకు సరే నతాంజ్ ఎప్పటికో ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఇస్ఫహాన్ డ్యామేజ్ అయిపోయింది. అంతేకాదు తాజాగా ఒక నీటి సంబంధించినటువంటి ఒక ట్యాంక్ రియాక్టర్ కూడా ధ్వంసమైన పరిస్థితి. ఈ రకంగా చాలా భీకర దాడులు అయితే కొనసాగించింది ఇజ్రాయెల్. ఈ దాడిలో ఇప్పటికీ చాలా పెద్ద అయితే రామదాస్, ఇప్పుడైతే మనం చూస్తున్నాము అంటే గత కొద్ది రోజులుగా అంటే రోజుకి పెరుగుతూ ఉంది యుద్ధ వాతావరణం, ఎక్కువగానే కనిపిస్తుంది కానీ తగ్గట్లేదు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కావచ్చు, ఇటు ఏ రకంగా స్థావరాలను ధ్వంసం చేసే విషయంలో కావచ్చు, ఒకరికొకరు తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏ దేశాలని కూడా ఇంటరప్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అమెరికా కావచ్చు, ఇటు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఎవరైనా కూడా అసలు వేరే కంట్రీని ఇంటరప్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరి జోక్యం కూడా సహించేది లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళని కంట్రోల్ చేసేది ఎవరు, మరి ఎలా ఈ యుద్ధ వాతావరణం అనేది ఎలా కంట్రోల్ అవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒకటే, ఇరాన్ దాదాపుగా శాంతి చర్చలకు రహస్య ఒప్పందానికి వెళ్ళబోతుందని సందేహాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుంది, ఊహించిన దానికంటే భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ దగ్గర భారీ మిసైల్స్ ఉన్నాయి, మిసైల్స్ తో ఇజ్రాయెల్ కు అదే స్థాయిలో విరుచుపడుతుంది. కానీ ఇక్కడ నష్టం అయితే తీవ్రంగా అయితే ఇప్పటి వరకు జరిగిన దానికి సంబంధించి మీకు కొన్ని వివరాలు చెప్తాను. ఇరాన్ కి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఇరాన్ లో అనేక సైనిక స్థావరాలు పోయినాయి. సైనిక జనరల్, మిలిటరీ చీఫ్ తో సహా, ఐఆర్జీసీ చీఫ్ తో సహా దాదాపు ఒక 10-12 మంది ఎలిమినేట్ అయ్యారు. కీలకమైన అధికారులంతా చనిపోయారు. దాదాపు 1/2 డజన్ మంది అణు శాస్త్రవేత్తలు కూడా, అణు పితామహుడితో సహా 1/2 డజన్ మంది వాళ్ళు చనిపోయారు, ఎలిమినేట్ అయ్యారు.
అనేక డ్యామేజ్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 550 మందికి పైగానే చనిపోయినట్టుగా అధికారిక సమాచారం. అంతకు మించే జరుగుతుంది. అనధికారికంగా దాదాపు ఒక 700 మంది దాకా చనిపోయినట్టుగా చెప్తారు. కానీ ఇది ఇజ్రాయెల్ వైపు చూస్తే డ్యామేజ్ తక్కువ ఉంది. కేవలం 24-25 మంది చనిపోయారు. కానీ భారీ ఆస్తి నష్టం అయితే ఉంది. నిన్న జరిగిన హాస్పిటల్ దాడిని బట్టి ఇంకా పూర్తి వివరాలు అయితే క్యాజువాలిటీస్ కి సంబంధించి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. సో ఏదేమైనా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు ఒమన్ లో చర్చలు జరగడానికైతే కొన్ని దౌత్యవేత్తలతో కూడిన 3 విమానాలు అయితే ఒమన్ కు బయలుదేరినట్లు తెలుస్తుంది. ఒమన్ మీడియేషన్ చేసి ఈ అమెరికాకు ఇరాన్ కు మధ్య మీడియేషన్ చేయబోతుంది. ఇప్పటికే 6 దఫాలుగా చర్చలు అయినాయి. మళ్ళీ ఆ చర్చలు అయితే విఫలమయ్యాయి. ఇప్పుడు మరి ఇరాన్ కాలబేరానికి వస్తుందో, సంధి కుదుర్చుకుంటుందా, ఏమవుతుందని తెలియాల్సింది. ఎందుకంటే ఇక్కడ అమెరికా కనుక జోక్యం చేసుకుంటే పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇరాన్ తో కలిసి అమెరికా బాంబింగ్ చేస్తే అక్కడ బ్రిటన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, పశ్చిమ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఇరాన్ కి ఇక చుక్కలే కనిపిస్తాయి. సో ఈ నేపథ్యంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్న సందర్భంలో మరి ఏం జరగబోతుందని తేలాల్సింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్లు లొంగిపోమని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే అణ్వాయుధాలు తయారు చేయట్లేదంటూ ఒప్పుకోమంటూ చర్చలకు రమ్మంటున్నారు. కానీ ఇరాన్ సస్యంగా అంటుంది, లొంగిపోయే ప్రసక్తి లేదంటుంది. సో మొత్తం మీద ఈ యుద్ధం ఆపడానికి శాంతి చర్చలకు సంబంధించి ఒమన్ మధ్యవర్తిత్వం వహించే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే సౌదీ కూడా, సౌదీ కొన్ని ఈ దేశాలు కనుక పూనుకుంటే ఈ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పట్లో ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మనం ఇంకా క్లియర్ గా చెప్పలేం. ఏదేమైనా ప్రస్తుతానికైతే యుద్ధం అయితే భీకరంగా సాగుతుంది. అమెరికా కూడా ఇంకా డిసిషన్ తీసుకోలేదు. బట్ ప్రస్తుతానికైతే అమెరికా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఏదేమైనా ఇరాన్ దిగి రాకపోతే పరిస్థితులు అయితే ఖచ్చితంగా చేయి దాటే అవకాశం ఉంది. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో మరి ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనేది ఇంకా వేచి చూడాల్సినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇరాన్ తట్టుకోలేకపోతుంది అని అనుకున్న వెంటనే ఇలాంటి వీడియోస్ అనేవి రిలీజ్ కావటం అనేది నిజంగా మళ్ళీ అనుయుద్ధానికి రెడీగా ఉందా అనేది ప్రస్తుతం అయితే సంకేతాలను చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఒకవైపు ఒమాన్ దగ్గరికి వెళ్ళి ఒప్పందం కూర్చుకుంటున్నారు. 3 విమానాలు కూడా ఒమాన్ వైపు వెళ్ళాయి. ఒమాన్ చెప్తున్నటువంటి రహస్యంగా అధికారులతో దౌత్య చర్యలు జరుపుతారు అని చెప్పేసి అనుకున్నారు. ఇదంతా కూడా ఒక న్యూట్రల్కి వస్తుంది. ఈ రోజు రేపో శాంతి చర్చలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, కాల్పుల విరమణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా విడుదలైనటువంటి వీడియోలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం అయితే జరుగుతోంది అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి ఈ ఇరువురు దేశాల మధ్య ఏ ఒక్కరికి కూడా, ఏ దేశానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఇటు అమెరికా కావచ్చు, అమెరికాకు సపోర్ట్ చేస్తే అమెరికా జోక్యం చేసుకోవద్దని చెప్పి ఒకవైపు రష్యా చెప్తూ ఉంది, రష్యా హెచ్చరిస్తూ ఉంది, మీకు సంబంధం లేదు, మీరు రావద్దు అని చెప్పి ఒకవైపు ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు G7 దేశాలు కూడా ఒకవైపు ఒప్పందం కుదుర్చుకోండి అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇంటరప్ట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం చూసిన తర్వాత. మరి రానున్న రోజుల్లో, ముందు రోజుల్లో అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా పెరుగుతుందా, ఇంకా ఆర్థికంగా వీళ్ళు లోబడిపోయినా కూడా మళ్ళీ ఇంకా వీళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతి దాడులుగా చేస్తుంటారా, అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కంట్రోల్ అవుతుందా, ఇదంతా కూడా వేచి చూడాల్సిందే.